మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. ఏందమ్మీ అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని వైజయంతి హాల్లోకి వస్తూ ఉంటుంది. అది కాదు పిన్ని, మా నాన్న ఏం చేసినా ఏం ఆలోచించినా అన్నీ మన మంచికే, మన ఇంటి బాగు కోరి చేస్తారు కదా. అవును, దాంట్లో డౌట్ ఏముంది అని వైజయంతి చెప్తూ ఉంటుంది. మరి మా నాన్న ఆ లాకెట్ని అంత భద్రంగా విగ్రహంలో దాచిపెట్టారు అంటే ఈ ఇంటి పరువు పోకూడదు, దాన్ని రహస్యంగా ఉంచుదామనే కదా. నాకెందుకో ఆ ఫోటోలో ఉన్నది కేదార్ వాళ్ళ అమ్మనే అనిపిస్తోంది, కేదార్ ఈ ఇంటి వారసుడే అనిపిస్తోంది అని కౌశికి అంటూ ఉంటుంది. ఇక అందరూ షాక్ అలాగే చూస్తూ ఉంటాడు. ఇక వైజయంతి మాత్రం కోపంగా చూస్తుంటుంది. ఏంటిదినా మీరు అలా మాట్లాడుతున్నారు? మీరు మాకు సపోర్ట్ చేసి మాట్లాడుకుంటా ఆ జగదాత్రి కేదార్ వైపు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు. మీరు ఇలా మాట్లాడడం వల్ల మా ఆయన మావేని వెతమని చేస్తున్నారన్న విషయం మర్చిపోకు అని నిషి అంటుంది. నేను నిజం మాట్లాడుతున్నాను నిషి అని కౌశికి చెప్తుంది. ఏందమ్మీ, ఇప్పుడు ఆ విగ్రహం వాళ్ళ చేతికి ఇవ్వడం వల్లే కదా ఇదంతా కూడా. అసలు ఆ విగ్రహం మన దగ్గరే మన ఇంట్లో పెట్టుకోకుండా వాళ్ళకు ఇవ్వడం, మన ఇంట్లో పెట్టుకుందాం అని వైజయంతి అంటుంది. అది మన ఇంట్లో ఉండడానికి మన విగ్రహం కాదు పిన్ని, ఎందుకంటే ఆ విగ్రహం కేదార్ వాళ్ళకే చెందుతుంది అని అక్కడ వీలునామా కూడా ఉంది అని వీలునామా విషయం కూడా కౌశికి ఇక వైజయంతికి చెప్తూ ఉంటుంది. ఈ విషయం నేను మీకు మాత్రమే చెప్తున్నాను, కేదార్కి అది కూడా చెప్పలేదు. విగ్రహాన్ని జాగ్రత్తగా పెట్టమని మాత్రమే చెప్పాను. ఇప్పుడు మనం సైలెంట్గా ఉన్నా కూడా పోలీసుల దగ్గర ఉన్న వీలునామాతో మొత్తం నిజాలన్నీ కూడా బయటికి వస్తాయి అని కౌశికి అంటుంది. అది కూడా నిజమే కదా, కాబట్టి మనం సైలెంట్గా ఉండడమే మంచిది అని ఇక వైజయంతి చెప్తూ ఉంటుంది. సైలెంట్గా ఉంటూనే వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలను కూడా మాయం చేయాలి అని కమలాకర్ అంటూ ఉంటాడు. ఎంత చెప్పినా వీళ్ళకి బుద్ధి రాదు. ఆధారాలను వెళ్ళే దారి మార్చచ్చేమో, కానీ అసలు విషయం అయితే ఖచ్చితంగా వీళ్ళు ఏమీ చేయలేరు. ఈ విషయం వీళ్ళకి ఎప్పుడు అర్థమవుతుందో అని కౌశికి అనుకుంటూ ఇంకా మనసులో అనుకుంటూ వెళ్తుంది. ఈరోజు ఆ ఫోటోలో ఎవరున్నారో వాళ్ళు క్లారిటీగా చూపిస్తామన్నారు కదా అని వైజయంతి అంటుంది. ఒకవేళ కేదార్ వాళ్ళ అమ్మేనని వాళ్ళు నిరూపిస్తే అప్పుడు ఏం చేద్దాం అని యువరాజ్ అడుగుతూ ఉంటాడు. అప్పుడు చూద్దాంలే యువరాజ్, అప్పుడే ఏమైంది అని వైజయంతి అంటుంది. ఇక కమిషనర్ ఇంటికి వస్తాడు. రెండన్నయ్య గారు ఏంటి ఇలా వచ్చారు అని వైజయంతి అడుగుతూ ఉంటుంది. ఏం లేదు, ఒకసారి మాట్లాడదామని వచ్చాను, అలాగే నా కోడలను చూద్దామని వచ్చాను అని కమిషనర్ అంటాడు. కేవలం మీ కోడలను మాత్రమే చూడడానికి వచ్చారా అని వైజయంతి అంటుంది. ఇక వైజయంతి కమలాకర్కి సైగ చేస్తుంది. మీతో కొంచెం మాట్లాడాలి, పైకి వస్తారా అని పైకి తీసుకెళ్తాడు. ఏంటి కమలాకర్, ఏం మాట్లాడాలి అని కమిషనర్ అడుగుతాడు. ఏం లేదు బావగారు, ఒక చిన్న సహాయం చేయాలి అని కమలాకర్ అడుగుతూ ఉంటాడు. ఏదో ఎదురుకట్నం కావాలా ఏంటి అని కమిషనర్ అడుగుతాడు. అది కాదు అని ఇక విషయమంతా చెప్తూ ఉంటాడు. అంటే ఆ కేదార్ గాడి చేతికి ఈ ఇంటి వారసుడని నిరూపించుకోవడానికి ఆధారాలు వాడి చేతికి వెళ్ళాయన్నమాట. ఇప్పుడు దాన్ని నా పోలీస్ పవర్ ఉపయోగించి నేను తీసేసుకోవాలి, అంతే కదా, నేను చూసుకుంటాను అని కమిషనర్ అంటాడు. దాత్రి వెంటనే ఈ ఫోటోని వెళ్ళి క్లీన్ చేయించుకొద్దాం అని కేదారు ఇక లాకెట్ చూస్తూ చెప్తూ ఉంటాడు. అలాగే దాత్రి కేదారు ఇద్దరు ఇక బయలుదేరి బయటికి వస్తుంటారు. అప్పుడే కమిషనర్ అక్కడికి వస్తాడు. ఏంటి సార్ ఎలా వచ్చారు అని దాత్రి అడుగుతూ ఉంటుంది. నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి రా కేదార్ అని కేదార్ భుజంపై చేయి వేసి కమిషనర్ గార్డెన్లోకి తీసుకొస్తాడు. మీకు సంబంధించిన ముఖ్యమైన వాళ్ళంతా ఆ ఇంట్లో ఉన్నారు, మీరు మాతో ఏం అంత ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఇక దాత్రి అడుగుతూ ఉంటుంది. మాధురి మీకు ఏమి కదా అని కమిషనర్ అడుగుతూ ఉంటాడు. మాధురి నాకు చెల్లెలు, నేను అన్నయ్యగా మాధురికి ఏం కావాలన్నా చేస్తాను అని కేదార్ చెప్తూ ఉంటాడు. అందుకే నేను కూడా మిమ్మల్ని ఒకటి అడగడానికి ఇలా వచ్చాను. ఇప్పుడు మాధురి పెళ్లి కోసం ఈ ఇంట్లో వాళ్ళు ఇవ్వవలసిన అన్నీ కూడా ఇస్తున్నారు, మరి నువ్వు మాధురికి అన్నయ్యగా నువ్వేమి ఇవ్వవా అని కమిషనర్ అడుగుతుంటాడు. నేను మాధురి పెళ్లి జరిపించడానికి అన్ని విధాల ఏం కావాలన్నా దగ్గరుండి అన్నీ నేనే చూసుకుంటాను, అంతకంటే ముందుగా ఈ ఇంటి వారసుడని నిరూపించుకుంటాను అని కేదార్ అంటాడు. ఆ కేదారు లాకెట్ అంత ఈజీగా ఇస్తాడా అని వైజయంతి పైనుంచి చూస్తూ చెప్తూ ఉంటుంది. ఇవ్వకపోతే మనం ఎన్ని ఘోరాలైనా చేసి తీసేసుకుందాం అని కమలాకర్ అంటాడు. నువ్వు మీ చెల్లెల కోసం నాకు ఒకటి ఇవ్వాలి అని కమిషనర్ అంటాడు. ఏం కావాలి సార్ అని కమిషనర్ అడుగుతాడు. ఇదిగో నీ చేతిలో ఉన్న ఆ లాకెట్ కావాలి అని కమిషనర్ చెప్తాడు. ఇక కేదార్ ఇక చాలా బాధగా చూస్తూ ఉంటాడు. నీ చెల్లెల కోసం కట్నంగా ఇస్తున్నాను అనుకో, ప్రేమగా ఇస్తున్నాను అనుకో, నువ్వు ఏమైనా అనుకో, నాకు మాత్రం ఆ లాకెట్ కావాలి అని కమిషనర్ అడుగుతాడు.
పోలీసుల కంటే మన బుర్రే బాగా పనిచేస్తుందేమో అని వైజయంతి చెప్తుంటుంది. కానీ మనం అడిగితే ఇవ్వడు కదా అని యువరాజు చెప్తూ ఉంటాడు. నేను వెళ్తాను కేదార్, ఆ లాకెట్ ఇచ్చేలా నేను మాట్లాడతాను అని నిషి కిందికి వస్తుంది. అసలు ఈ లాకెట్ విలువేంటో మీకు తెలుసా సార్? కేదార్ ఎన్నో సంవత్సరాలుగా తన నాన్న ఎవరో నిరూపించుకోవడానికి చేస్తున్న పోరాటంలో కేదార్కి దొరికిన ఒక్క సాక్ష్యాన్ని మీకెలా ఇస్తాడు? అది కేదార్ జీవితం సార్ అని ధాత్రి చెప్తుంది. దాని విలువ నీకెలా తెలుస్తుంది అని ధాత్రి అంటుంది. అవును సార్, ఇది నా ప్రాణం సార్, ఇది నా జీవితం అని కేదార్ అంటాడు. నీ చెల్లెలి జీవితం కంటే ఎక్కువ నీకు ఆ లాకెట్ అని కమిషనర్ అంటాడు. సార్, నా చెల్లెలి జీవితం కంటే ఎక్కువే ఏదీ కాదు. నాకు ఈ లాకెట్ నా జీవితానికి ఎంతో అవసరం, కావాలంటే నా ప్రాణాలైనా అడగండి ఇచ్చేస్తాను అని కేదార్ అంటాడు. నా చెల్లెల జీవితాన్ని కాపాడుకోవడం కోసం నా ప్రాణమైనా ఇస్తాను, ఇంకేం కావాలన్నా ఇస్తానని, ఒక్క ఈ లాకెట్ తప్ప అని ఏం కావాలో అడగండి అని కేదార్ అంటాడు. అప్పుడే నిషి అక్కడికి వస్తుంది. అయినా మీరెందుకు బాబాయ్ ఆ లాకెట్ని అడిగారు అని నిషి చెప్తూ ఉంటుంది. చెల్లెలంటే ప్రాణం అని చెప్తున్నాడు కదా, మరి చెల్లెల కోసం అడగగానే ఈ లాకెట్ ఇస్తాడనుకున్నా అని కమిషనర్ అంటాడు. అవన్నీ ఉత్త మాటలు సార్, ప్రాణం లేదు ఏమీ లేదు. ఈ ఇంటి వారసులను నిరూపించుకోవడానికి అడ్డంగా మా ఇంట్లో తిష్ట వేయడానికి ఏ ఆధారాలు కనిపించడం లేదు. అందుకే ఇలా మమ్మల్ని అడ్డు పెట్టుకొని వీళ్ళు ఏదేదో చేస్తున్నారు. ప్రేమ పాడ ఏమీ లేదు, అంతా నటనే అని నిషి అంటుంది. నిషి, నటించాల్సిన అవసరం మాకు అసలు లేనే లేదు. ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా నిజమైన ప్రేమలే. అసలు మాకు సాక్ష్యాలు ఆధారాలతో అవసరం లేనే లేదు. మామయ్య గారు నోరు తెరిచి చెప్తే చాలు, ఈ ఇంట్లో తిష్ట వేయడానికి మేమేం నటించట్లేదు అని ధాత్రి అంటుంది. సాక్ష్యాలు ఆధారాలతో పని లేదు, మామయ్య గారు చెప్తే చాలు అంటున్నప్పుడు ఆ లాకెట్ ఇచ్చేయచ్చు కదా. మాధురి మీద ప్రేమ ఉందని నిరూపించుకోవచ్చు కదా. మీరెందుకు ఇస్తారు? ఇవ్వరు. మీవన్నీ కూడా ఒట్టి మాటలు, అబద్ధాలు. రండి బాబాయ్ లోపలికి వెళ్దాం, వీళ్ళు ఎవరు కదకు ఎవరు అని నిషి చెప్తూ ఉంటుంది. మాధురి మీద నిజమైన ప్రేమే ఉంటుంటే ఈ పాటికి ఎప్పుడో ఇచ్చేసేవారు, రండి అని నిషి చెప్తూ ఉంటుంది. కమిషనర్ నిషి ఇద్దరు లోపలికి వస్తూ ఉంటారు. ఇవ్వలేదేంటి అని వైజయంతి యువరాజ్ ఇక బాగా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. అప్పుడే కేదారి లాకెట్ చూస్తూ, ఇప్పుడు ఈ సాక్ష్యం నా దగ్గర లేకపోతే నాన్న నా కళ్ళ ముందర ఉంటారు, ఇది కాకపోతే వేరొక సాక్ష్యం నా దగ్గరికి వస్తుంది. కానీ ఇప్పుడు ఈ లాకెట్ని ఇవ్వకపోతే నా చెల్లెల కోసం ఏమీ చేయలేని అసమర్థపు అన్నయ్యలా మిగిలిపోతాను అని కేదార్ అనుకుంటుంటాడు. నేను కూడా అదే అనుకుంటున్నాను కేదార్ అని ధాత్రి కూడా చెప్తుంటుంది. ఒక్క నిమిషం ఆగండి సార్ అని కేదార్ పిలుస్తాడు. నాకు తెలుసమ్మా, వాడే తీసుకొని వచ్చి ఇస్తాడని అని కమిషనర్ ఇక చాలా సంతోషపడతాడు. వెంటనే కేదార్ ఆ లాకెట్ని కమిషనర్ చేతికి పెట్టేస్తాడు. నా చెల్లెల కంటే నాకేది ఎక్కువ కాదు సార్, నా చెల్లెలంటే నాకు ప్రాణం అని కేదార్ ఆ లాకెట్ని ఇచ్చేస్తాడు. నాకు తెలుసు కేదార్, నువ్వు ఇస్తావని, నీ చెల్లెలంటే నీకు ఎంత ప్రాణమో నాకు చాలా బాగా తెలుసు అని ఆ లాకెట్ని తీసుకుంటాడు. నిషి, నాకు చెల్లెల కంటే నాకేది ఎక్కువ కదని ఇప్పుడైనా నీకు అర్థమైందా అని కేదార్ అంటాడు. నిషి ఇక ఆ లాకెట్ ఇచ్చినందుకు చాలా సంతోషపడుతూ ఉంటుంది. లాకెట్ అడిగావు కదా కమలాకర్, ఇదిగో తీసుకో అని ఇస్తూ ఉంటాడు. మా వదిన చేతికి ఇవ్వండి అని కమలాకర్ చెప్తూ ఉంటాడు. ఇదిగో చెల్లెమ్మ అని కమిషనర్ ఆ లాకెట్ని వైజయంతి చేతిలో పెడతాడు. ఇక ఇదిగో అబ్బోడా, ఈ లాకెట్ అయితే మన చేతికి వచ్చేసింది. ఇక ఆ కేదార్ గాడు నిరూపించుకునే సాక్ష్యాలు ఏవి కూడా లేవు. ఈ లాకెట్ని ఏం చేసుకుంటావో నీ ఇష్టం అని వైజయంతి అంటుంది. ఇక వెంటనే యువరాజ్ ఆ లాకెట్ని నేలకేసి విసిరి కొడతాడు. ఇప్పటికీ కూడా ఈ ఇంటికి నేనే వారసుని, నేనే, ఇంతటితో నాకు సాటిస్ఫాక్షన్ రావటం లేదు అని అక్కడున్న సుత్తి తీసుకుంటాడు. ఇక ఆ ఫోటోల్ని బాగా పగలగొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు.